హలో, దిస్ ఇస్ తేజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఫ్రైడే స్పెషల్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ ఎంత అవుతుంది? టైమ్ 7 అవుతుంది అనుకుంటా. 7 అవుతుందా? 6. సో ఇప్పుడు 6 అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇన్వైట్ చేసినాం అనమాట డిన్నర్కి. సో దానికోసం ఎంత చూడు రికార్డ్ వచ్చింది. చెప్పినాను కదా. సో ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు, అందుకని కుక్ చేస్తున్నాం అనమాట. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఎగ్ పఫ్ చేస్తున్నా, అండ్ మమ్మీ వచ్చి మటన్ కర్రీ చేస్తుంది, బగారా, చికెన్ ఫ్రై, ఇంకా ఉల్వచారు, అంతే. సో ఇదన్నమాట, ఇవి చేద్దామని అనుకుంటున్నాం. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మమ్మీ అయితే ఆల్రెడీ కుక్ చేయడం అన్నది స్టార్ట్ చేస్తుంది, చేసింది అనుకుంటా. ఓకే మమ్మీ, ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఉల్వచారు. ఓకే, జీలకర్ర. ఏం చేస్తున్నావు ఉల్వచారుకి? పోపుకి కొంచెం ప్యాకెట్ అది. ఓకే, పెట్టింది. సో బేసిక్గా ఏంటంటే ఉల్వచారు ఇండియా నుంచి తెప్పించుకున్నాం అనమాట. అంటే ఏమంటాం, ప్యాకెట్స్ ఉంటాయి కదా, లైక్ ఏంటది, స్వగృహ అట్లాంటి స్వీట్ షాప్ అనుకుంటా. స్వగృహ కాదు, యాక్చువల్ నాకు అది ఏ స్వీట్ షాప్ తెలియదు. ఏదో స్వీట్ షాప్ నుంచి ఉల్వచారు ప్యాకెట్స్ అయితే వచ్చినాయి ఇట్లా. సో ఈ ఉల్వచారుని ఇప్పుడు పోపు చేస్తాం అనమాట, చారులాగా. ఇక్కడ మమ్మీ ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకుంది, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్నీ, మేబీ అన్ని కర్రీస్కి. సో ఇప్పటికైతే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, కుక్కర్లో ఉన్నాయి. సో ఎగ్స్ బాయిల్ అయినాక ఎగ్ పఫ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఉల్వచారు అయిపోయినాక మళ్ళీ కలుద్దాం. వెన్ను ఇక్కడ రా, వెన్ను ఉరుకుతుంది రిద్దుని పట్టుకొని. వెన్ను ఇక్కడ రా, రిద్దుని చూపిస్తా. హాయ్ రిద్దు. విన్ను, ఎందుకు దాచుకుంటున్నావు? హాయ్ రిద్దు. యాక్టివ్ ఉల్వచారు. పోపు చేసి ఉల్వచారుని అందులో పోస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వాటర్. సో బేసిక్గా నాకు ఉల్వచారు అనేది యూఎస్ వచ్చేంత వరకు కూడా తెలియదు తెలుసా. అంటే నేను ఎప్పుడు తినలే, ఇక్కడ వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం తిన్నా. నాకేమంత నచ్చదు, కానీ వినయ్కి ఇష్టం, సో అందుకని చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఉల్వచారు ఇష్టమో నాకు చెప్పు, నేను అడ్డమున్నాను మమ్మీ. ఓకే ఓకే, సో నెక్స్ట్ బగారా రైస్ కూడా సైమల్టేనియస్గా చేస్తుంది మమ్మీ. బగారాకి పోపు పెట్టేసి ఇన్స్టాపాట్ వేసేసి, ఒక సైడ్ ఉల్వచారు, ఇంకో సైడ్ బగారా రైస్. ఇది నెయ్యి కదా ఇంట్లో వేసే వరకు అది కొంచెం కలర్ ఉండాలి. ఓయా, ఈ నెయ్యిని మమ్మీ ఇంట్లో చేసింది, బట్ అట్లనే స్టవ్ మీద పెట్టి రిధం చూసుకునేసరికి నెయ్యి మాడిపోయింది కొంచెం. మాడలే బట్ కలర్ కొంచెం చేంజ్ అయింది. మా మమ్మీ బగారాలో స్పెషల్ ఏంటంటే మసాలా ఎక్కువ ఉండదు. అస్సలు ఉండదని చెప్పాలి. అస్సలు ఉండదు కాదు, నాకైతే అసలు ఉండదు అన్నట్టే అనిపిస్తుంది. బట్ బేసిక్గా మమ్మీ లైట్గా చేస్తుంది అనమాట బగారాని. ఏం మమ్మీ? ఫ్లేవర్ వేయాలంటే ఏంటో ఫ్లేవర్ అంతా నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్. కదండి, ఇంకా చాలే. బట్ అది వేయకపోతే బగారా టేస్ట్, స్మెల్ కూడా రాదు కదా. సో నేను మొన్న నా షార్ట్ మీరు చూస్తున్నారా, యాక్చువల్లీ బగారా రైస్కి నేను ఒక టిప్ షేర్ చేసిన, మళ్ళీ కూడా చెప్తా ఇక్కడ.
సో బేసిక్గా ఏంటంటే బగారా రైస్ చేసేటప్పుడు అందరు ఆనియన్స్ వేస్తారు కదా, ఆనియన్స్ వేయకుండా చేస్తే ఏంటంటే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇండియాలో కొంచెం సమ్మర్కి ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది కదా తొందరగా. సో అట్లా ఖరాబ్ కాకుండా ఉండడానికి ఆనియన్స్ని స్కిప్ చేయొచ్చు. జస్ట్ కచ్చిపిచ్చు అంతే, పచ్చా పచ్చ. అరిస్తే అందరూ కోపడతారు. అందరికి హాయ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పు. చెప్పినట్టు ఇది చెప్పినట్టు. యా, మమ్మీ మసాలా మటన్ కర్రీకి అయితే అప్పటికప్పుడే వేస్తుంది. సో ఏమేమి వేస్తుందో మమ్మీయే చెప్తుంది. చెప్పు మమ్మీ, ఏమేమి వేస్తున్నావు? ధనియాలు, జీలకర్ర, కొన్ని గసాలు, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచి, చెక్క, మన ఇష్టం. సో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ మటన్ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో మటన్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే సాల్ట్, కారం అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, కొంచెం వాటర్ వేసి అట్లనే నిమ్మకాయ కూడా పిండింది. నిమ్మకాయ పిండిన తర్వాత కొత్తిమీర వేసి విజిల్ పెట్టుకోవాలి. ఒక 6 to 7 విజిల్స్, మటన్ టెండర్నెస్ బట్టి. యా, సో అట్లా మటన్ కర్రీ సైడ్కి అయిపోతుంటే ఇంకా మమ్మీ చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసింది. సో దానికోసం ధనియాలు, జీలకర్ర, లవంగం వేసుకొని కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంది. అది సపరేట్గా మసాలా పౌడర్ అనమాట. దాని తర్వాత చికెన్ని ఫస్ట్ ఆయిల్లో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. యా, సో మమ్మీ కర్రీస్ చేస్తుంటే ఇంకా నేను కూడా సైడ్కి ఎగ్ పఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను. సో చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెసిపీ ఏంటంటే యూజువలీ మనం ఆనియన్స్ ఫస్టే ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేస్తాం కదా, బట్ మమ్మీ కొంచెం డిఫరెంట్గా చేసింది. చికెన్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అవి యాడ్ చేసింది అనమాట. సో ఇది గ్రీన్ చికెన్. సో గ్రీన్ పేస్ట్ నేను షూట్ చేయడం మర్చిపోయినా. యాక్చువల్లీ నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు మమ్మీ పేస్ట్ ప్రిపేర్ చేసేసింది. సో బేసిక్గా ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర, ఆ మూడింటిని పేస్ట్ చేసింది. పేస్ట్ చేసి అందులో యాడ్ చేసింది. యా, సో చికెన్ ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయిపోయింది అని అనుకున్న తర్వాత అప్పుడు ఆ గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో లాస్ట్లో కాజు కూడా వేసుకొని చికెన్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ ఎగ్ పఫ్స్ అనేది స్టార్ట్ చేసినాను. ఎగ్ పఫ్కి కర్రీ. సో ఆ కర్రీకి ఏం లేదు, సింపుల్గా జస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కారం, పసుపు అండ్ ధనియా పౌడర్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలి.
బట్ మమ్మీ నాకేదో జీరా పౌడర్ కూడా చేసి వచ్చింది. నేను యాక్చువల్లీ అవసరం లేదన్నా, బట్ స్టిల్ నెయ్యి బాగుంటుంది అని అంటే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఎగ్ పఫ్కి కర్రీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఒక పక్కన చూస్తే చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ. సో అది కొంచెం చల్లారిన తర్వాత మమ్మీ దాని మీద నిమ్మకాయ కూడా పిండిందనమాట చికెన్ పైన. సో మీరు ఎంతమంది చికెన్ని డిష్ అవుట్ చేసిన తర్వాత ఆ గిన్నెను ఊడ్చుకొని తింటారు? నాకైతే చాలా ఇష్టం. సో ఇక్కడ మమ్మీ చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టి నాకు అందులోనే కొంచెం రైస్ వేసి ఊడ్చి పెడుతుందనమాట. ఈ టేస్ట్ అయితే అసలు క్రేజీ ఉంటుంది. ఎనీ నాన్ వెజ్ కర్రీ అట్లా వండిన తర్వాత అలా ఊడ్చి పెడితే నాకు చాలా ఇష్టం. సో టేస్ట్ చేసిన అనమాట. అండ్ చికెన్ చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఎగ్ పఫ్స్ కూడా స్టార్ట్ చేసినాము ప్రిపేర్ చేయడం. వినయ్ వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇద్దరం కలిసి ఎగ్ పఫ్స్ అనేది ప్రిపేర్ చేసినాం. అండ్ ఈలోపు ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు. సో బట్ నేను ఫ్రెండ్స్ వచ్చింది అదంతా నేను నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో కవర్ చేస్తాను. బికాస్ చాలా క్రేజీ స్టఫ్ అంతా మాట్లాడుకున్నాం మేము. నేను ఆ కాన్వర్జేషన్ అంతా పెడతాను. యాక్చువల్లీ అన్నీ అంటే ఇట్లా ఫ్రెండ్స్ కలిస్తే వీ ట్రై టు డిస్కస్ అబౌట్ ది స్కేరీ థింగ్స్ అనమాట. సో ఏదో టాపిక్లో నార్మల్గా హారర్ స్టోరీస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినారు. అంటే ఏదో దయ్యం ఉంది అని కాదు దాని మీనింగ్, బట్ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తాయి కదా కొన్ని విషయాలు మనకి. సో అవన్నీ షేర్ చేసుకొని ఉండే. సో మీరు డెఫినెట్గా ఆ వీడియోని మిస్ అవ్వద్దు. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్. And thanks for watching.